కేసినేని నాని తనపై చేస్తున్న ఆరోపణలకు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు సిద్ధమన్నారు. దమ్ముంటే తనపై ఆరోపణలు నాని నిరూపించాలంటూ సవాల్ విసిరారు. ఏపీలో 3,200 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగింది. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తే దానికి సూత్రధారి అని ఆరోపించారు. దీనిపై సిబిఐ విచారణకు జగన్ సిద్ధమా అంటూ ఎంపీ చిన్ని ప్రశ్నించారు. నా విజయవాడలో పరిశ్రమలు ఏం రావాలి, నా విజయవాడలో ఉద్యోగాలు ఏం రావాలి, నా విజయవాడ అభివృద్ధి ఏం చేయాలని నేను కోరుకుంటా. నా విజయవాడ ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు, వరద బాధితుల సమస్యల్లో ఉన్నప్పుడు నేను వరద బాధితుల దగ్గరికి వెళ్తూ ఉంటాను. అంతేగాని విజయవాడ కరోనా సమయంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి ఏ రోజు ఒక హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్ లాగా నేను పారిపోలేదు. వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారితో అందరితో కూడా నేను ఉండి విజయవాడ ప్రజల సమయం నాది బురద రాజకీయం. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎక్కడ చూడాలి? 3 సంవత్సరాల్లో మీరే చూశారు. విలేకరులను ఏ విధంగా విమర్శించారు. ఈ పాలేరు ఏమనేవాడు, ఆహార పొట్లాలకి సారా ప్యాకెట్లకి విలేకరులు అమ్ముడుపోయాడని మీరే గత 3 సంవత్సరాల నుంచి ఈ పాలేరు భాష విన్నారు. వీళ్ళందరినీ ఒకటే భాష, వాళ్ళు తింటారు, ఎదుటోడి మీద తోస్తారు. కాబట్టి ఈ లిక్కర్ స్కాము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందని అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ దర్యాప్తు ముమ్మరంగా జరగబోతున్నందుకు జగన్ రెడ్డి, నువ్వు నీ అనుచరులతో ఆడే డ్రామాలు కట్టిపెట్టు. నీ అనుచరులు ఎన్ని గాగాలు పెట్టినా కూడా ఇవాళ నువ్వు దోషివి. ఆ 4వ నెంబర్ గదికి డబ్బులు వెళ్ళినాయి అనేది సుస్పష్టత. ఒక్కటే చెప్తున్నా, 3,600 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది. దానిలో సూత్రధారులు ఎవరాలో తేలాలి. కాబట్టి నేను సిబిఐకి లెటర్ రాశా. దర్యాప్తు తేల్చండి, లిక్కర్ స్కామ్ దోషులు ఎవరో తేల్చండి. నీకు మళ్ళీ ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లే అవసరం లేదు. నేనేదో నా మరిన నా విజయవాడలో పరిశ్రమలు ఏం రావాలి, నా విజయవాడలో ఉద్యోగాలు ఏం రావాలి, నా విజయవాడ అభివృద్ధి ఏం చేయాలని నేను కోరుకుంటా. నా విజయవాడ ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు, వరద బాధితుల సమస్యల్లో ఉన్నప్పుడు నేను వరద బాధితుల దగ్గరికి వెళ్తూ ఉంటాను. అంతేగాని విజయవాడ